హాయ్ గైస్, ఈ వీడియోలో ఫైల్ హ్యాండ్లింగ్ ఇన్ C++ కంప్లీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫైల్ హ్యాండ్లింగ్ అనేది చాలా పాపులర్ కాన్సెప్ట్ అన్నమాట. ఎందుకంటే ఫైల్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఆఫ్ స్టోరింగ్ ద డేటా అన్నమాట. అంటే డేటా స్టోర్ చేసుకునే విధానంలో ఫైల్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వే. సో దానివల్ల మనకి ఫైల్ హ్యాండ్లింగ్ అనేది చాలా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఓన్లీ C++ అనే కదా, చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఉంటుంది అన్నమాట. సో ఒకసారి ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటో చూద్దాం. సో ఫైల్ స్ట్రీమ్స్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు నార్మల్గా మనకి C++లో Cout, Cin అని యూజ్ చేస్తాం కదా అవుట్పుట్కి అండ్ ఇన్పుట్కి, కన్సోల్ టైప్ అప్లికేషన్స్కి. సో కన్సోల్ టైప్ అప్లికేషన్స్ అంటే ఏంటంటే సో మనం రాస్తున్న ప్రతి ప్రోగ్రామ్ కన్సోల్లోనే కదా అవుట్పుట్ చూస్తున్నాం. అంటే మనకి ఏదైనా ప్రింట్ చేస్తే కన్సోల్లో వస్తుంది. ఏదైనా రీడ్ చేసుకోవాలనుకుంటే మన యూజర్ ఇచ్చిన వాల్యూని ప్రోగ్రాంలోకి రీడ్ చేసుకుంటుంది. సో ఇదంతా ఏంటంటే Cout, Cin యూజ్ చేసుకుని మనకి ఆపరేషన్స్ జరుగుతున్నాయి కదా. సో అదేంటంటే అది టెంపరీ అన్నమాట. అంటే మనకి అందులో వచ్చిన డేటా అనేది అందులోనే స్టోర్ అవ్వదు. సో మనకి ఈ ఫైల్ స్ట్రీమ్స్ అంటే ఏంటంటే ఫైల్ రిప్రజెంట్స్ స్టోరేజ్ మీడియం ఫర్ స్టోరింగ్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇన్ ఫైల్స్ we store data, that is text or binary data, permanently and use these data to read or write in the form of input అవుట్పుట్ ఆపరేషన్స్ బై ట్రాన్స్ఫరింగ్ బైట్స్ ఆఫ్ డేటా. అంటే ఇక్కడ సో ఫైల్స్ అనేది పర్మనెంట్గా మనకి స్టోర్ చేసుకున్న డేటాని ఓన్లీ స్టోర్ చేసుకోవడానికే కాకుండా మనకి రీడ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట అవసరమైనప్పుడు మళ్ళీ ప్రోగ్రాంలోకి. సో మనకి C++లో ఫైల్ హ్యాండ్లింగ్ చేయాలంటే దానికి హెడర్ ఫైల్ ఒకటి ఉండాలన్నమాట, దాన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. అదే ఏంటంటే ఎఫ్ స్ట్రీమ్. సో మనకి ఎఫ్ స్ట్రీమ్ అనే హెడర్ ఫైల్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ దాంట్లో మెయిన్గా 3 క్లాసెస్ ఉంటాయి అన్నమాట. అదేంటంటే ఒకటి OF స్ట్రీమ్, IF స్ట్రీమ్ అండ్ F స్ట్రీమ్. సో OF స్ట్రీమ్ అంటే ఏంటంటే ఇట్ రిప్రజెంట్స్ అవుట్పుట్ స్ట్రీమ్ అండ్ దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ రైటింగ్ ఇన్ ఫైల్స్. అంటే ఫైల్స్లో లోపల మనకి డేటాని రాయడానికి మనకి OF స్ట్రీమ్ అనేది యూజ్ చేస్తారు. అండ్ IF స్ట్రీమ్ అనేది ఫైల్స్లో ఉన్న డేటాని రీడ్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. అండ్ F స్ట్రీమ్ అనేది ఇది పేరెంట్ క్లాస్ అన్నమాట. అంటే ఇది ఈ 2 క్లాసెస్కి పేరెంట్ క్లాస్ లాంటిది. సో ఇందులో బోత్ అవుట్పుట్ చేయొచ్చు అండ్ డేటాను కూడా రీడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ ఫైల్స్లో మనకి చాలా మోడ్స్ ఉంటాయి అన్నమాట. ఒక ఫైల్ ఓపెన్ చేసే విధానంలో మోడ్స్ ఉంటాయి. మోడ్ అంటే ఏంటంటే ఒక ఫైల్ ఓపెన్ చేసి ఓన్లీ రీడింగ్ మోడ్ అంటే ఏంటి, ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేసుకోవడానికి. ఇంకొక ఫైల్ యూజ్ చేసుకుని ఇంకొక మోడ్ ఏంటంటే అవుట్పుట్ మోడ్ అన్నమాట. అంటే మనం ఒక ఫైల్స్లో ఉన్న డేటాని యాడ్ చేయడానికి, అంటే ఫైల్స్లోకి డేటా యాడ్ చేసుకోవడానికి కూడా మనకి మోడ్ ఉంటుంది అన్నమాట. అలా డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి, ఏంటో చెప్తాను. ప్లస్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట, కొన్ని ఇంట్రెస్టింగ్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి ఫైల్ హ్యాండ్లింగ్లో. సో అవన్నీ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద కోడ్. సో ఫాస్ట్గా కోడ్లోకి వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఏం కోడ్ ఉందో. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ ప్లెయిన్ C++ కోడ్ ఉంది కదా, ఒక హెడర్ ఫైల్ అండ్ యూజింగ్ నేమ్ స్పేస్ std అని చెప్పి స్టాండర్డ్ లైబ్రరీని ఇంక్లూడ్ చేసుకుందాం. అండ్ ఇంట్ మెయిన్ అని చెప్పి ఒక ఎంటీ ఫంక్షన్ ఉంది. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఫైల్ హ్యాండ్లింగ్ చేయాలంటే ఎఫ్ స్ట్రీమ్ అనే హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇంక్లూడ్ ఎఫ్ స్ట్రీమ్. సో ఇలా మనకు నార్మల్గా అయితే ఇలా మాన్యువల్గా మనం ఎఫ్ స్ట్రీమ్ అనే ఫైల్ హ్యాండ్లింగ్ హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. సో కాకపోతే మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. సో బిట్స్ ఫార్వర్డ్ std C++.h అనే హెడర్ ఫైల్ అనేది అది మొత్తం అన్ని C++లో ఉన్న అన్ని హెడర్ ఫైల్స్ని ఆటోమేటిక్గా ఇంక్లూడ్ చేసేస్తుంది అన్నమాట. సో మనం మాన్యువల్గా ఎలాంటి హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. అదొక హెడర్ ఫైల్ పెట్టుకుంటే మొత్తం అన్ని హెడర్ ఫైల్స్ మనకి ఇంక్లూడ్ అయిపోతాయి. సో దాని తర్వాత ఇంట్ మెయిన్ అని చెప్పి రిటర్న్ 0 అని ఉంది కదా. సో ఇప్పుడు నేను ఫాస్ట్గా ఏం చేస్తానంటే నార్మల్గా అయితే ఇక్కడ OF స్ట్రీమ్ అండ్ IF స్ట్రీమ్ అండ్ F స్ట్రీమ్. సో ఇలా మొత్తం 3 క్లాసెస్ ఉంటాయని చెప్పాను కదా. సో ఒక ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలో చూడండి. సో F స్ట్రీమ్ అనేది ఒక క్లాస్ కాబట్టి F స్ట్రీమ్ యూజ్ చేసుకుంటున్నాను అన్నమాట. F స్ట్రీమ్ అని చెప్పి దాని తర్వాత ఒక ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం, F స్ట్రీమ్ స్పేస్ FS అని చెప్పి ఏదో ఒక నేమ్ ఇచ్చుకున్నాను అన్నమాట. సేమ్ OF స్ట్రీమ్కి IF స్ట్రీమ్ క్లాసెస్ కూడా ఇలాగే క్రియేట్ చేసుకోవచ్చు. కానీ F స్ట్రీమ్ ఎందుకు యూజ్ చేస్తానంటే ఇది పేరెంట్ క్లాస్ కాబట్టి ఇందులో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రెండు ఒకేసారి చేయొచ్చు అని చెప్పి ఇలా చేస్తున్నాను. సో ఇది యూజ్ చేసుకుంటున్నాను అన్నమాట. F స్ట్రీమ్ అనే క్లాస్ FS అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత FS డాట్
ఓపెన్. సో ఇలా ఓపెన్ అని చెప్పి ఫంక్షన్లోకి ఫస్ట్ మనం ఏం పాస్ చేయాలంటే స్ట్రింగ్ పాస్ చేయాలన్నమాట. సో ఏ స్ట్రింగ్ అది మన ఫైల్కి ఏమైతే ఇవ్వాలనుకున్నా ఆ ఫైల్ యొక్క స్ట్రింగ్ పాస్ చేయాలి. ఇక్కడ నాకు ఎలాంటి ఫైల్స్ లేవు చూసారు కదా, .txt ఫైల్స్. సో నేను ఇక్కడ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను మై ఫైల్ .txt. సో మై ఫైల్ .txt అనే నేమ్తో ఒక ఫైల్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. దాని పక్కన మోడ్ అంటే ఏంటంటే మన ఫైల్ ఓపెన్ అయ్యే మోడ్ అన్నమాట. ios::out. సో ios::out అంటే ఏంటంటే ఇది అవుట్పుట్ అన్నమాట. మనకి ఒక ఫైల్లోకి డేటా ఇన్సర్ట్ చేయడానికి ఈ మోడ్లో ఓపెన్ చేయాలన్నమాట. సో ఈ మోడ్ ఇంకేం ఉన్నాయనుకుంటే మనకి, సో ఒకసారి చూసుకున్నట్లయితే ios::out, ios::in, ios::app అండ్ ios::trunk. సో ఇలా మెయిన్గా 4 ఇంపార్టెంట్ అన్నమాట. ios::out అంటే మనకు ఫైల్లోకి డేటా ఇన్సర్ట్ చేయడానికి. ఇన్ అంటే ఏంటంటే డేటాని మనకి ఆ ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేసుకోవడానికి. ios::app అంటే ఏంటంటే ఇప్పుడు ఈ అవుట్ అనేది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మనం ఒకసారి కాల్ చేసిన తర్వాత డేటా నార్మల్గా సేవ్ చేస్తుంది ఫైల్లో. దాని తర్వాత మళ్ళీ కాల్ చేస్తే కొత్త డేటాని ఆల్రెడీ ఉన్న డేటాతో రిప్లేస్ చేస్తుంది అన్నమాట. ఆల్రెడీ ఉన్న డేటా ప్లేస్లో రిప్లేస్ అయిపోయి పాత డేటా అంతా పోయి కొత్త డేటా రిప్లేస్ అవుద్ది. ios::in అనుకో మనకేమవుద్దంటే అందులో ఉన్న డేటాని రీడ్ చేసుకోవడానికి. ios::app అంటే ఏం చేస్తుంది అంటే అపెండ్ చేస్తుంది అన్నమాట. అంటే ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న డేటా అలాగే ఉండి లాస్ట్లో అపెండ్ అవుతుంది అన్నమాట మనకి డేటా. అండ్ ios::trunk అనేది నార్మల్గా అందులో ఉన్న డేటాని రిమూవ్ చేస్తుంది. ios::outకి ios::trunkకి అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఇలా మొత్తం 4 మోడ్స్ ఉన్నాయి కదా. సో ఒకసారి ఇదంతా రిమూవ్ చేసేసి ఇప్పుడు మనం ఫైల్ అనేది ios::out మోడ్లో అంటే అవుట్పుట్ మోడ్లో మనం ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాం కదా. సో దీని తర్వాత ఒక చెకింగ్ అవుట్ చేయాలన్నమాట. నేను ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ యూస్ చేసుకుని చెక్ చేస్తాను చూడండి. సో ట్రై బ్లాక్ ఇక్కడ పెట్టుకుంటాను. సో ట్రై బ్లాక్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే సో ఇఫ్ నాట్ ఎఫ్ఎస్ అంటే ఏంటి అంటే ఫైల్ సరిగ్గా ఓపెన్ అవ్వలేదు అనడానికి కండిషన్ అన్నమాట. అంటే నాట్ సింబల్ పెట్టామంటే దాని అర్థం ఏంటంటే ఫైల్ ఒకవేళ ఓపెన్ అవ్వకపోతే ఈ బ్లాక్లోకి వస్తుంది అని అర్థం. సో నాట్ ఎఫ్ఎస్ అని చెప్పి నేను ఏం చేస్తాను త్రో అని చెప్పి ఎర్రర్ అని చెప్పి నార్మల్గా ఒక మెసేజ్ త్రో చేస్తాను. సో ట్రై బ్లాక్ కింద క్యాచ్ బ్లాక్ యూస్ చేసుకుని నేను ఇక్కడ 3 డాట్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఈ త్రోలో ఎలాంటి మెసేజ్ త్రో చేసినా మనకి ఇందులోకి వచ్చేస్తుంది ఈ క్యాచ్ బ్లాక్లోకి. నేను ఇక్కడ ఏం చేస్తానంటే cout ఎర్రర్ వైల్ ఓపెనింగ్ ద ఫైల్ అని చెప్పి చిన్నగా ఒక మెసేజ్ రాసుకుంటాను. సో ఇది నార్మల్గా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ పార్ట్ ఇది. సో దానికి ఒకవేళ ఫైల్ సరిగ్గా ఓపెన్ అయితే మనకి ఇక్కడ వస్తాం కదా, కిందకి వస్తాం కదా ఇక్కడికి. సో ఫైల్ సరిగ్గా ఓపెన్ అయిన తర్వాత నేను ఏం చేస్తానంటే మనం నార్మల్గా cout అని చెప్పి మనకి హెలో వరల్డ్ అని చెప్పి నార్మల్గా ఇలా చేసుకుంటే మనకి ఈజీగా కన్సోల్లో ప్రింట్ అవుతుంది కదా. సేమ్ అలాగే ఇక్కడ కాకపోతే cout ప్లేస్లో ఎఫ్ఎస్ అన్నమాట. అంటే మన ఫైల్ స్ట్రీమ్ క్రియేట్ చేసుకున్నాం కదా ఎఫ్ఎస్ అని చెప్పి వెల్కమ్ టు Believer01 యూట్యూబ్ ఛానల్ అండ్ ఎఫ్ఎస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో మనకి ఎన్నికలతో అన్ని ఫైల్స్లోకి మనం డేటాని ఇన్సర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో fs.close అని చెప్పి మనం క్లోజ్ చేసుకోవాలి. సో క్లోజ్ చేసుకున్న తర్వాత ఒకసారి రన్ చేద్దాం. ఒకసారి రన్ చేస్తే మనకి ఇక్కడ మై ఫైల్.txt ఫైల్ క్రియేట్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ లాస్ట్లో ఇక్కడ cout అని చెప్పి డేటా ఇన్సర్టెడ్ అని చెప్పి మనకి నీట్గా కన్సోల్లో ప్రింట్ అవ్వడానికి కూడా ఎక్స్ట్రాగా ఒక లైన్ ఇచ్చుకుందాం. సో ఒకసారి ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ముందు ఇక్కడ మై ఫైల్.txt అని చెప్పి ఎలాంటి ఫైల్ లేదు ఇక్కడ. సో ఒకసారి రన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ డేటా ఇన్సర్టెడ్ అని వచ్చింది కదా. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే మై ఫైల్.txt ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ మనం ఇచ్చినవన్నీ ఇక్కడికి వచ్చేసాయి. అండ్ కావాలితే మీరు ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా చేంజ్ చేసేసి ఇక్కడ అంతా రిమూవ్ చేసేసి ఎఫ్ఎస్ హెలో వరల్డ్ అని చెప్తే ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. సో ఒకసారి మళ్ళీ రన్ చేస్తాను. ఒకసారి రన్ చేస్తే ఇక నేను ఏం చేయలేదు. సో ఇక్కడ రన్ అయిన ఆటోమేటిక్గా ఇక్కడ చేంజ్ అయిపోయింది చూసారు కదా హెలో వరల్డ్ అని చెప్పి. సో ఇక్కడ ఏమైంది ఆల్రెడీ ఉన్న ప్రీవియస్ డేటా అనేది ఇక్కడ రిమూవ్ అయిపోయి కొత్త డేటా అనేది రిప్లేస్ అయిందన్నమాట. సో అలా కాకుండా ఇక్కడ ఏపీపీ మోడ్లో క్రియేట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో హెలో వరల్డ్ ఆల్రెడీ ఒకసారి ఉంది కదా ఇందులో. సో ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం.
సో ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం ఒకసారి. సో ఇప్పుడు రన్ చేశాను. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇక్కడ అపెండ్ అవుతుందో లేకపోతే రిప్లేస్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హెలో వరల్డ్ రెండోసారి ప్రింట్ అయింది కదా, ఎందుకంటే ఇక్కడ అపెండ్ అయిందన్నమాట. ఇక్కడ పాత డేటా అలాగ ఉంచి కొత్త డేటా అపెండ్ అయింది. అపెండ్ అంటే లాస్ట్లో యాడ్ అయిందని అర్థం. సో అలా కాకుండా ఇప్పుడు రీడ్ చేయాలనుకుంటున్నాను అన్నమాట. సో దానికన్నా ముందు సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక సో ఎఫ్ఎస్సి సో డేటా నెంబర్ 1 సో ఎఫ్ఎస్ డేట్. సో ఇలా కాదు, నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ నేను మై ఫైల్ ఉంది కదా, ఈ మై ఫైల్లో నేను ఇక్కడ ఇలాగా డేటా నెంబర్ 1 డేటా నెంబర్ 2 మాన్యువల్గా నేను ఇందులో డేటా యాడ్ చేస్తున్నాను. డేటా నెంబర్ 4 అండ్ డేటా నెంబర్ 5 డేటా నెంబర్ 6. సో ఇలా మామూలుగా కొన్ని డేటా నేను ఇక్కడ యాడ్ చేశాను కదా. సో ఇలాగ మనకి ఇలా యాడ్ చేసిన డేటా నాకు ఫంక్షన్లోకి రావాలి, అంటే మన ప్రోగ్రాంలోకి రీడ్ అవ్వాలన్నమాట. సో రీడ్ అవ్వడం కోసం నేను ఇక్కడ ఏం చేశానంటే iOS అవుట్ అండ్ iOS ఇన్ అండ్ ఇక్కడ ఇలా పైప్ సింబల్ పెట్టడం వల్ల మనకి ఇందులో ఏ ఆపరేషన్ అయినా మనం చేయొచ్చు అన్నమాట అర్థం. సో మనకి ఓన్లీ ఇన్ ఆపరేషన్ కావాలంటే ఇవన్నీ తీసేసి ఇలాగా మొత్తం ఓన్లీ ఇన్ ఒకటే పెట్టుకోవచ్చు అన్నమాట, అంటే రీడ్ చేసుకోవడానికి ఇది ఒకటే పెట్టుకోవచ్చు. అలా కాకుండా మీరు కంబైన్ కూడా చేయొచ్చు అన్నమాట పైప్ సింబల్ ఇలా పెట్టుకుని. సో దీని తర్వాత ఇప్పుడు ఒకసారి ఎలా రీడ్ చేసుకోవాలంటే ఏం లేదు, చాలా సింపుల్. సో మనకి నార్మల్గా అయితే గెట్ లైన్ ఫంక్షన్ అని చెప్పి మనకి గెట్ లైన్ ఫంక్షన్ ద్వారా ఏం చేస్తాం, మనకి ఒక కంప్లీట్ స్ట్రింగ్ని కంప్లీట్ సెంటెన్స్ని మనం ఇన్పుట్ నుంచి అంటే కన్సోల్ ఇన్పుట్ నుంచి గెట్ లైన్ ఫంక్షన్ యూస్ చేసుకుని గెట్ లైన్ ఆఫ్ సిఇన్ అని పెట్టి సిఇన్ కామాండ్ పెట్టి మనకి ఏదో ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఎస్ అని చెప్పి ఇక్కడ ఎస్ అని ఇచ్చుకుంటే మనకి ఏమవుతుంది, మన ఇన్పుట్ ఏదైతే మనం కన్సోల్ ఇన్పుట్ మొత్తం ఒక సెంటెన్స్ ఇచ్చామో ఆ సెంటెన్స్ మొత్తం ఎస్లోకి వస్తుంది అన్నమాట. సో అలాగే ఇక్కడ మనకి గెట్ లైన్ కాకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సిఇన్ మామూలుగా అయితే సిఇన్ ఎస్ అని కూడా యూస్ చేసుకుంటాం కదా మనం ఒక స్ట్రింగ్ని పాస్ చేసుకోవడానికి. కాకపోతే దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి అది ఓన్లీ కంప్లీట్ స్ట్రింగ్ని రీడ్ చేసుకోకుండా ఒక ఫస్ట్ వర్డ్ని మాత్రం రీడ్ చేసుకుంటుంది. అది మీకు గుర్తుండే ఉండొచ్చు, గుర్తుండకపోతే ఒకసారి చెప్తున్నాను చూడండి. సో ఎప్పుడైనా సరే సిఇన్ అనేది యూస్ చేసుకున్నప్పుడు ఇలాగ గ్రేటర్ దెన్ సింబల్స్లో మనకు ఓన్లీ ఒక సింగిల్ వర్డ్ మాత్రమే రీడ్ చేసుకుంటుంది అన్నమాట, కంప్లీట్ ఇంగ్లీష్ సెంటెన్స్ రీడ్ చేసుకోదు. సో కంప్లీట్ ఇంగ్లీష్ సెంటెన్స్ రీడ్ చేసుకోవాలంటే సో గెట్ లైన్ అని పెట్టి సిఇన్ అని కామా పెట్టి ఎస్ పెడితే మనకి మొత్తం లైన్ అంతా రీడ్ చేసుకుంటుంది అన్నమాట. సో అలాగే ఇక్కడ లైన్ నాకు ఇక్కడ మల్టిపుల్ లైన్స్ ఉన్నాయి కాబట్టి నేను మొత్తం అన్నీ నాకు ప్రోగ్రాంలో రావాలి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే సో ఫైల్ ఇక్కడ దాకా వచ్చిందంటే ఏంటి, సక్సెస్ఫుల్గా ఓపెన్ అయిందని కదా అర్థం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వైల్ ఎఫ్ఎస్. సో వైల్ ఎఫ్ఎస్ అని చెప్పి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే గెట్ ఒక వేరియబుల్ తీసుకుందాం స్ట్రింగ్ ఎస్ అని చెప్పి. సో గెట్ లైన్ ఎఫ్ఎస్ కామా ఎస్ అండ్ సిఅవుట్ ఎస్ని ప్రింట్ చేస్తాను. ఏదైతే సెంటెన్స్ మనం తీసుకున్న ఆ సెంటెన్స్ని ప్రింట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ చూద్దాం. సో వైల్ ఎఫ్ఎస్ అనేది ఇక్కడ మనకి ఏమవుతుంది, సో ఎఫ్ఎస్ అనేది మనకి ఫైల్ కదా, ఫైల్ పాయింటర్ కదా ఎఫ్ఎస్ అండ్ దాని తర్వాత డాట్ ఈఓఎఫ్. సో డాట్ ఈఓఎఫ్ అని కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇలా కూడా పెట్టుకోవచ్చు. సో ఒకసారి కాల్ సార్ రన్ చేద్దాం. సో 1 second. సో చూసుకున్నట్లయితే హెలో వరల్డ్ అని చెప్పి మనకి నీట్గా ఆ ఫైల్లో ఉన్నది మొత్తం ఇక్కడ ప్రింట్ అయిపోయింది కదా. సో ఇక్కడ ఈ ఎఫ్ఎస్ డాట్ ఈఓఎఫ్ అంటే ఏంటంటే ఎండ్ ఆఫ్ ఫైల్ అన్నమాట. ఈఓఎఫ్ అంటే మీనింగ్ ఏంటి, ఎండ్ ఆఫ్ ఫైల్ అంటే మన ఎండ్ ఆఫ్ ఫైల్కి నాట్ ఈక్వల్ టు అని పెట్టుకున్నాం అన్నమాట. అంటే ఎండ్ ఆఫ్ ఫైల్ ఎండ్ వరకు వచ్చే వరకు మొత్తం లూప్ అవుతూనే ఉంటుంది. ఆ లూప్ అయిన ప్రతిసారి లైన్ రీడ్ చేసుకున్న లైన్ మనం ప్రింట్ చేసుకుంటున్నాం అంతే ఇక్కడ చేస్తుంది మనం. సో ఇదేమో మనకి iOS ఇన్ మోడ్ అండ్ iOS అవుట్ మోడ్ ఆల్రెడీ మీరు చూసారు కదా. సో దీని తర్వాత కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. ఆ ఫంక్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దీని తర్వాత అక్కడ ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మామూలుగా ఇక్కడ
మీకు మోడ్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. ఇన్ అంటే ఏంటి, ఇన్పుట్ కోసం, అవుట్ అంటే అవుట్పుట్ కోసం, బైనరీ అంటే బైనరీ డేటాను స్టోర్ చేసుకోవడానికి అన్నమాట. అండ్ ఏటీఈ అంటే ఏంటంటే ఇది కూడా అపెండ్ లాంటిదే, కానీ మనకి ఏటీఈ ద్వారా మనకి యూజ్ ఏంటంటే మనం ఇందులో మనకి పొజిషన్ మార్చుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ అపెండ్ ఏపీపీ మోడ్లో ఓపెన్ చేసుకున్నప్పుడు మధ్యలో మనం ఫైల్లో ఎక్కడైనా మధ్యలో డేటా ఇన్సర్ట్ చేసుకోవాలంటే ఇన్సర్ట్ చేసుకోలేము అన్నమాట ఏపీపీ మోడ్లో అయితే. ఏటీఈ మోడ్ అంటే ఏంటంటే మనకి కావాల్సిన చోట మనకి పొజిషన్లో మనకి డేటా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాగ్రాఫ్ అనేది ఒక ఫైల్లో ఉంటే ఆ ఫైల్ మధ్యలో మనకి ఇంకొక ఏదైనా ఎక్స్ట్రా డేటా యాడ్ చేయాలనుకుంటే ఏటీఈ మోడ్లో పెట్టుకుని చేసుకోవచ్చు అన్నమాట. సో దాని తర్వాత ట్రంక్ టీఆర్యుఎన్సి అంటే ఏంటంటే ప్రీవియస్ డేటా మొత్తం రిమూవ్ చేసి కొత్త డేటా అనేది యాడ్ అవుద్దాం అన్నమాట. ఆల్మోస్ట్ లైక్ అవుట్ అంటే iOS : అవుట్ ఎలా వర్క్ చేస్తో అలాగే. సో దాని తర్వాత కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే ఇవి సీక్ జీ, సీక్ పీ, టెల్ జీ అండ్ టెల్ పీ. సో సీక్ జీ, సీక్ పీ అంటే ఏంటంటే ఇవి సీక్ జీ అంటే ఏంటి, జీ అంటే గెట్ అని అర్థం అన్నమాట. అంటే రీడ్ అంటే ఇన్పుట్ రీడ్ చేసుకోవడానికి, అంటే ఒక ఫైల్లో ఉన్న డేటా రీడ్ చేసుకునే పొజిషన్ మనం దీన్ని యూజ్ చేసుకుని స్పెసిఫై చేయొచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ సీక్ పీ అంటే ఏంటంటే ఒక ఫైల్లో ఉన్న డేటాను మనకి ఈ పొజిషన్ దీని ద్వారా ఈ సీక్ పీ అనే దాని ద్వారా పొజిషన్ సెట్ చేసుకుని అక్కడ మనకి ఆ పర్టికులర్ ప్లేస్లో డేటా యాడ్ చేయొచ్చు అన్నమాట. అండ్ టెల్ జీ అండ్ టెల్ పీ అంటే ఏంటంటే ప్రస్తుతం కర్జర్ ఎక్కడుంది, ప్రస్తుతం పాయింటర్ ఎక్కడుంది అని చెప్తుంది అన్నమాట. టెల్ జీ అనేది ఏంటంటే ప్రస్తుతం ఇన్పుట్ తీసుకునే రీడ్ చేసుకునే పాయింటర్ ఎక్కడుందో చెప్తుంది. అండ్ టెల్ పీ అనేది ప్రస్తుతం ఇన్పుట్ అంటే టెల్ పీ అనేది ప్రస్తుతం మనం డేటా రైట్ చేసే కర్జర్ ఎక్కడ ఉంది, అంటే ఎక్కడ కంట్రోల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే ఏ పొజిషన్లో ఉందో అనేది టెల్ పీ అనేది చెప్తుంది అన్నమాట. సో ఈ 4 ఫంక్షన్స్. సో మెయిన్గా అయితే ఇవన్నీ అంత ఎక్కువ యూస్ఫుల్ కాదు, కానీ ఫైల్ హ్యాండ్లింగ్లో నార్మల్గా ఎక్కువ యూస్ చేసేది ఏంటంటే ఎఫ్ స్ట్రీమ్ అని చెప్పి డిఫరెంట్ మోడ్స్ ఓపెన్ చేసుకుని ఫైల్లోకి డేటా ఇన్సర్ట్ చేయడం, డేటా రీడ్ చేసుకోవడం చేస్తాం. సో గుర్తెట్టుకోండి ఇక్కడ fs.eof ఎండ్ ఆఫ్ ఫైల్ అన్నమాట. సో మీకు ఇంకా ఇన్ డెప్త్ మిగతా ఫంక్షన్స్ కూడా కావాలనుకుంటే ఒకసారి మీరు ఇంటర్నెట్లో చెక్అవుట్ చేయొచ్చు. సో మామూలుగా ఫైల్ హ్యాండ్లింగ్ అయితే ఇక్కడితో సరిపోద్ది అన్నమాట, మెయిన్గా ఫైల్ హ్యాండ్లింగ్ కోసం. సో ఫైల్ హ్యాండ్లింగ్ లోపల ఇలాగా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కూడా చేసాం కదా, ఇలాగే ఎక్కువ చేస్తారన్నమాట. ఇలా డేటాబేస్ కనెక్షన్ కానీ ఫైల్ ఓపెనింగ్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు కానీ మనకి ఇలాగా ఎర్రర్ హ్యాండ్లింగ్ యూస్ చేస్తారు, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో దాని తర్వాత మనకి మోడ్స్, ఫంక్షన్, ఫైల్ నేము. సో మీకు ఇంకో ఇంపార్టెంట్ ఏమన్నా ఉందనుకుంటే iOS అవుట్ మోడ్ పెట్టుకున్నప్పుడు మనకి ఫైల్ నేమ్ ఉంటే ఆల్రెడీ ఆ నేమ్తో ఫైల్ ఉంటే ఆ ఫైల్ ఓపెన్ అవుద్ది అన్నమాట. ఆల్రెడీ ఆ ఫైల్ లేకపోతే కొత్త ఫైల్ క్రియేట్ అవుద్ది. కాకపోతే iOS ఇన్ ఉన్నప్పుడు అంటే ఒక ఫైల్ నుంచి రీడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ ఫైల్ లేకపోతే మనకి ఎర్రర్ వస్తుంది అన్నమాట. కంపల్సరీగా ఆ నేమ్తో ఫైల్ ఉండాలి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫైల్ హ్యాండ్లింగ్ గురించి. సో ఎఫ్ స్ట్రీమ్, ఐఎఫ్ స్ట్రీమ్, ఓఎస్ స్ట్రీమ్ ఇవి అన్నమాట మొత్తం ఈ 3 స్ట్రీమ్స్. అండ్ ఇక్కడ చూసుకుని వెళ్తే ప్రతి స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నమాట. చూసుకుని వెళ్తే సిఓట్, ఇలా మన సిఓట్ ఎలా యూస్ చేస్తాం, సిఎన్ ఎలా యూస్ చేస్తాం, అలాగే ఒక ఫైల్ స్ట్రీమ్ యూస్ చేసుకుని డేటాని రైట్ చేయడం కానీ ఇన్పుట్ తీసుకోవడం కానీ చేస్తాం. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.